వేదవ్యాస్ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం ఇరాన్ యొక్క ఒక అద్భుతమైన అజేయమైన రహస్య వ్యూహం గురించి మాట్లాడుకుందాం. దాని పేరే మొజాయిక్ షీల్డ్. అసలు ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధం అంచున నిలబడిందా? ఇప్పుడు చూస్తుంటే అదే అనిపిస్తోంది కదా. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మామూలుగా లేవు, తారస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో ఈ ప్రశ్న అందరి మెదళ్లలోనూ మెదులుతూనే ఉంది. సరిగ్గా ఈ ఉద్రిక్తతల మధ్యలోనే ఒక కొత్త పదం మొజాయిక్ షీల్డ్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అసలు ఇదేనా ఇరాన్ రహస్య ఆయుధం? అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని కూడా ముప్పుతిప్పలు పెట్టగల వ్యూహం ఇదేనా? సరే, అసలు ఏంటి ఈ మొజాయిక్ డిఫెన్స్? ఇది వికేంద్రీకరణ, అంటే డీసెంట్రలైజేషన్ అనే ఒక సింపుల్ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇది చాలా శక్తివంతమైన వ్యూహం. పదండి, దీని గురించి వివరంగా చూద్దాం. దీన్నే డీసెంట్రలైజ్డ్ వార్ఫేర్ అని పిలుస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే సైన్యాన్ని మొత్తం ఒకే కమాండ్ కంట్రోల్లో పెట్టకుండా చిన్న చిన్న భాగాలుగా స్వతంత్రంగా పనిచేసే యూనిట్లుగా విభజిస్తారన్నమాట. దీనివల్ల లాభమేంటంటే ఒకవేళ శత్రువులు మెయిన్ కమాండ్ సెంటర్ను టార్గెట్ చేసినా ఈ చిన్న యూనిట్లు తమంతట తామే పోరాడుతూనే ఉంటాయి, ఆగవు. ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక మొజాయిక్ పెయింటింగ్ గుర్తు తెచ్చుకోండి. అందులో ఎలాగైతే చిన్న చిన్న వేర్వేరు రంగుల టైల్స్ అన్నీ కలిసి ఒక పెద్ద చిత్రాన్ని ఏర్పరుస్తాయో, ఇరాన్ కూడా తన సైనిక వ్యవస్థను సరిగ్గా అలాగే మార్చేసింది. అయితే ఈ మొత్తం వ్యూహంలో ఒక నంబర్ చాలా కీలకం. అదేంటంటే 31. ఎందుకంటే ఇరాన్ తన సైనిక కమాండ్ను దేశంలోని 31 ప్రావిన్స్లకు విభజించింది. అంటే ప్రతి ప్రావిన్స్ ఇప్పుడొక స్వతంత్ర సైనిక శక్తిగా పనిచేస్తుందన్నమాట. సో దీనర్థమేంటంటే ఇరాన్లోని ప్రతి 31 ప్రావిన్సులకు వాటి సొంత కమాండ్ స్ట్రక్చర్ ఉంటుంది. వాళ్లే సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరు. ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ శత్రువులు రాజధాని టెహరాన్లో ఉన్న మెయిన్ హెడ్ క్వార్టర్స్ను నాశనం చేసినా మిగిలిన 31 యూనిట్లు ఏమాత్రం సంబంధం లేకుండా తమ యుద్ధాన్ని కొనసాగిస్తాయి. అంటే ఈ వ్యవస్థకి ఒక తల అంటూ లేదన్నమాట. తల నరికేస్తే ఆగిపోవడానికి ఇది ఒకే శరీరం కాదు. సరే, ఈ వికేంద్రీకరణ బాగానే ఉంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ లాంటి హైటెక్ దేశాల మీద ఇది ఎలా పనిచేస్తుంది? ఇక్కడే అసమిత యుద్ధం లేదా ఎసిమెట్రిక్ వార్ఫేర్ అనేది తెరపైకొస్తుంది. అదేంటో చూద్దాం. చూడండి, ఈ అసమ్మిత యుద్ధంలో అసలు మ్యాటరంతా ఖర్చు దగ్గరే ఉంటుంది. ఉదాహరణకి ఇరాన్ కొన్ని $1,000 పెట్టి ఒక డ్రోన్ పంపిస్తే దాన్ని ఆపడానికి ఇజ్రాయెల్ వాళ్ల ఐరన్ డోమ్ నుంచి కొన్ని $1 మిలియన్ విలువైన ఇంటర్సెప్టర్ను ప్రయోగించాలి. అంటే ఒక చిన్న డ్రోన్ కోసం లక్షల్లో ఖర్చు. ఇలా 100 డ్రోన్లు పంపిస్తే ఇక శత్రు ఖజానా ఖాళీ అవడం ఖాయం. యుద్ధం చెయ్యకుండానే ఖర్చుతోనే దెబ్బకొట్టడమన్నమాట. దీనికోసం ఇరాన్ ప్రధానంగా 3 పద్ధతులు వాడుతోంది. మొదటిది, వాళ్ల మిసైల్స్ని భూమికి 100 అడుగుల లోతులో దాచిపెడతారు. వీటినే మిసైల్ సిటీస్ అని పిలుస్తారు. రెండవది, తక్కువ ఖరీదు డ్రోన్లను 1-2 కాదు, గుంపులు గుంపులుగా పంపి శత్రువు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కన్ఫ్యూజ్ చేయడం. ఇక మూడవది, స్థానికంగా ఉండే బసిజ్ దళాలు. వీళ్ళు వీధి వీధిన గెరిల్లా యుద్ధం చేస్తారు. శత్రు సైన్యం లోపలికి అడుగుపెట్టడం చాలా కష్టం. సో ఈ వ్యూహం వల్లే ఏమవుతుందంటే దాడికి వచ్చిన శత్రు సైన్యం ఒక పెద్ద చిట్టడవిలో ఇరుక్కుపోయినట్టవుతుంది. వాళ్లు ముందుకు వేసే ప్రతి అడుగులోనూ ఎక్కడ్నుంచి దాడి జరుగుతుందో తెలియదు. నష్టం మాత్రం భారీగా ఉంటుంది. ఇదొక నో విన్ సిచ్యువేషన్ అన్నమాట. గెలవడం అసాధ్యం. ఇంతవరకు బానే ఉంది. కాని ఈ వ్యూహంలో ఒక అత్యంత ప్రమాదకరమైన కోణముంది. అది ఏంటంటే దీనికి ఆఫ్ స్విచ్ అనేది లేదు. ఒక్కసారి మొదలైతే ఆపడం కష్టం. అందుకే దీన్ని ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. మిలిటరీ నిపుణులు దీన్ని సూసైడ్ ప్రూఫ్ ప్లాన్ అంటారు. ఎందుకంటారా? ఎందుకంటే ఈ సిస్టమ్ ఒకసారి యాక్టివేట్ అయితే దాన్ని ఆపడం ఎవ్వరివల్లా కాదు. అందుకే దీనికి ఆ పేరు. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, యుద్ధం మొదలవుతుంది. ఆ తర్వాత ఒకవేళ సెంట్రల్ కమాండ్ను శత్రువులు నాశనం చేసినా లేదా వాళ్లతో కాంటాక్ట్ పోయినా ఏమీ ఆగదు. ముందుగా వాళ్లకిచ్చిన ప్లాన్ ప్రకారం ఆ 31 స్వతంత్ర యూనిట్లు తమ తమ దాడులను కొనసాగిస్తూనే ఉంటాయి. నాయకుడు ఉన్నాడా లేడా అన్నదానితో సంబంధం లేదు. ఈ యుద్ధయంత్రం ఆగదు. అంటే దీన్ని ఆపడానికి ఒకే ఒక బటన్ అంటూ ఏమీ లేదు. ఒకసారి సిస్టమ్ యాక్టివేట్ అయ్యాక
యుద్ధం ఆపడానికి ఎవరితో మాట్లాడాలి? ఏ ఒక్కరితో మాట్లాడితే యుద్ధం ఆగదు. అందుకే దౌత్యపరంగా శాంతి చర్చలు జరపడమనేది దాదాపు అసాధ్యంగా మారిపోతోంది. మరి ఈ పరిస్థితి చూస్తుంటే ఆధునిక యుద్ధంలో ఒక కొత్త శకానికిది నాంది పలుకుతోందా అనిపిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం ఆయుధాల మధ్య పోరాటం కాదు, ఇది టెక్నాలజీకి వ్యూహానికి మధ్య జరుగుతున్న అసలసిసలైన పోరాటం. ఇది ఈ రెండు పూర్తి భిన్నమైన యుద్ధతత్వాల మధ్య జరుగుతున్న పోరు. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు తమ టెక్నాలజీని, సెంట్రలైజ్డ్ కమాండ్ను నమ్ముకుంటాయి. మరోవైపు ఇరాన్ వాళ్ల వికేంద్రీకృత వ్యూహం, వాళ్లకున్న అపారమైన సంఖ్యాబలంపై ఆధారపడుతుంది. మరి ఇలాంటి కొత్త తరహా యుద్ధంలో చివరికి ఎవరు గెలుస్తారు? అత్యాధునిక టెక్నాలజీనా లేక తెలివైన వ్యూహమా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. వేదవ్యాస అకాడమీ. ఈ కొత్త తరహా యుద్ధంలో టెక్నాలజీ గెలుస్తుందా లేక వ్యూహం గెలుస్తుందా అనే దానిపై మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం మన వేదవ్యాస అకాడమీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు.